అండ్ అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు. వండర్ఫుల్ పోస్టర్ 19 రిలీజ్ అయినటువంటి స్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బట్ ఫ్రాంక్గా మాట్లాడితే మీ అందరికీ రంగులు చూపిస్తూ మేమందరం బ్లాక్ అండ్ వైట్లో బతుకుతూ ఉంటాం. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో యావరేజ్ అవుతుందో ఏమవుతుందో మా ప్రయత్నం మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది ఎంతవరకు ప్రయత్నం అది ఫలిస్తుందో మాకు ఫలితం వస్తుందో మాకు తెలీదు. బట్ మా ప్రయత్నం ఒకటే ఉంటుంది. మా దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే దీని అమ్మ జీవితం 95,000 ఓన్లీ సినిమాకే పెడతాం మేము. ప్రొడ్యూసర్ అయినా ఆ డైరెక్టర్ అయినా ఎవరైనా అంటే అదొక పిచ్చి. అంటే డ్రగ్స్ అన్న దీని అమ్మ జీవితం వదులుకుంటామేమో కానీ ఈ సినిమా అనేది ఒక్కసారి ఎంటర్ అయితే దీనిలో ఎంటర్ అయిపోతే దాన్ని మళ్ళీ వదులుకోవడం కష్టం. అది ఫ్లాప్ అయినా హిట్ అయినా రవితేజ గారు నేనింతే సినిమాలో ఏదైతే డైలాగ్ చెప్పారో లాస్ట్కి అది సినిమా తీయడం మా ఎత్తు, మా ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. ఈ సినిమాకి నాకు అసలు ఏం సంబంధం లేదండి. గోపి గారిని ఇద్దరం కలిసి భోజనం చేస్తుంటే రాంప్రసాద్ ఒక మూవీ ఉంది దానికి టీజర్ లాంచ్కి వెళ్దామంటే సార్ నన్ను పెళ్ళైక సార్ బాగోదంటే రాంప్రసాద్ సినిమా అంటేనే మనతో ఫ్యామిలీ, మన ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తున్నాను అనుకుని రా అన్నారు. సో మా గోపి గారు అంత మంచి మనిషి. సో చిన్నది పెద్దది ఉండదు. అలాగానే ఒకటే ఆలోచించాను, అవును కదా మనంతా ఒక సినిమా ఫ్యామిలీ కదా, రేపు నాకు అవసరం వస్తే వాళ్ళు రావచ్చు కదా అని చెప్పి ఆ ఒక్క ఉద్దేశంతో వచ్చాను. సో మిమ్మల్ని అందరూ చూసినట్టు అందరూ ఫ్యామిలీ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. అది మాకు చాలా హెల్ప్ అయింది ఆయన బ్లెస్సింగ్స్. ఎందుకంటే ఆయన ఇవ్వడం వల్ల మా టీజర్ చాలా మందికి రీచ్ అయింది, మా మూవీ పేరు అందరి దగ్గర వినిపిస్తుంది. అది మాకు ఫ్యూచర్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఆయన ఎక్కడున్నా ఆయన ఆయన మేము మర్చిపోం, మా టీం అంతా కూడా మర్చిపోం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కమింగ్ టు అవర్ ఫిలిం 1980s రాధేకృష్ణ, ఒక ఇద్దరు ప్రేమికులు ఆ టైంలో ప్రేమించుకుంటే వచ్చే సిచ్యువేషన్స్ కానీ క్యాస్ట్ ఇష్యూస్ కానీ అన్నీ చాలా బాగా మా డైరెక్టర్ ఇస్మాయిల్ గారు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దాన్ని విజువల్గా ఇంకా బాగా డిఓపి పాషా గారు చూపించారు. అండ్ అది మీరందరూ చూడొచ్చు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈ మూవీలో పార్ట్ అయినందుకు. అండ్ నేను ఏ సీన్లో ఉన్నా లేకున్నా స్టోరీ అంతా నా మీదే ఉంది. అటువంటి మంచి కథను నాకు ఇచ్చారు మా ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా కో యాక్టర్స్ సైదుల్ గారు, అర్పిత. సైదుల్ గారు చాలా కష్టపడ్డారు ఈ మూవీ కోసం. ఫైట్ సీన్స్ కానీ ఏ సీన్ అయినా సరే చాలా బాగా కష్టపడ్డారు. అండ్ అర్పిత చాలా బ్యూటిఫుల్గా కనిపించింది ఇందులో.